వందల సంఖ్యలో యానాదులకు బానిస బతుకు నుంచి విముక్తి. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో ఇటుక బట్టీల వద్ద వెట్టి చాకిరీ చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పలు కుటుంబాలను అధికారులు చొరవ తీసుకుని వారికి విముక్తి కలిగించారు. బుధవారం తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన యానాదులు 314 మందిని కావలి మండలం తుమ్మలపెంట రెసిడెన్షియల్ స్కూల్ దగ్గరకు తీసుకువచ్చారు. జిల్లా జడ్జ్, రెవెన్యూ అధికారులు, పోలీసు, పలు శాఖల అధికారులు అక్కడికి వచ్చి వారి వివరాలను సేకరించి వారిని తమ తమ స్వగృహములకు తరలించారు. ఇంకా తెలంగాణ స్టేట్ లో మరికొంతమంది ఉన్నట్టు వారిని కూడా తీసుకొస్తామని అధికారులు తెలిపారు. పక్కరా తడిపా తెలిసిపోయారు కానీ ఇటు పక్కరా డ్రైవర్ లైట్ వేసుకోవాలి లోపల బ్యాగుల్లో అమ్మను ఇంకా వెనకరా గిరిజనుల్ని నెల్లూరు జిల్లా గిరిజనుల్ని సుమారుగా 500 మందిని నెల్లూరు జిల్లాకు తరలించడం జరిగింది. వెంటనే జిల్లా జడ్జి గారు శ్రీనివాసులు గారు స్పందించి జిల్లా న్యాయమూర్తులను తీసుకొని కావలి న్యాయమూర్తులను తీసుకొని జిల్లాలో ఉండే కార్మిక శాఖ, ఐసిడిఎస్ ప్రాజెక్టు, బాల కార్మికుల సంస్థ, అదే ఆర్టీసీ, ఇతర సంస్థలన్నింటినీ కలుపుకొని కావలి పట్టణంలోని మండలంలో తుమ్మలపెంట బీసీ బాలికల గురుకుల పాఠశాలలో వాళ్ళకి పునరావాసం కల్పించి భోజన వసతి, బట్టలు, నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆర్డీఓ గారి సహకారం, ఏఎస్పీ గారి సహకారం ద్వారా వాళ్ళందరినీ ఈరోజు ఆర్టీసీ బస్సులు వాళ్ళ గ్రామాలు నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఉన్నారు. వాళ్ళు 300 మందిని ఇప్పుడు పంపడం జరుగుతుంది. ఈ రాత్రికి మళ్ళీ 150 మంది వస్తారు. వాళ్ళని నెల్లూరు జిల్లా లోక్ అదాలత్ జడ్జి గారు రేపు ఉదయం వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం కోసం మన జిల్లా కలెక్టర్ గారు అయిన ఎస్ఆర్ శంకరన్ గారు ఆ రోజుల్లోనే 1976లో చట్టం తీసుకురావడం జరిగింది. అయినా కూడా మరి భూస్వాములు కానీ ధనవంతులు కానీ వెట్టి చాకిరీ చేసుకోవడం దుర్మార్గం కాబట్టి ఆ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజన కుటుంబాల్లో ఆనందాన్ని పెంచి వాళ్ళకి కనీస వేతన చట్టం అమలు చేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కావలి కోర్టులో లోక్ అదాలత్ మెంబర్ మాలకొండారెడ్డిని. ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అక్కడ న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో వెట్టి చాకిరీ చేస్తున్న నెల్లూరు జిల్లా ప్రజల మీద ఎంక్వైరీ చేసి అక్కడ బట్టీల దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరినీ, వెట్టి చాకిరీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈరోజు మన నెల్లూరు జిల్లా పంపడం జరిగింది. అక్కడ లోక్ అదాలత్ న్యాయమూర్తులు అయితే వీళ్ళందరికీ సరిహద్దు నెల్లూరు జిల్లా సరిహద్దు కావాలి కాబట్టి కావలిలో తుమ్మలపెంట బీసీ బాలికల ఆశ్రమ పాఠశాలలో వాళ్ళందరినీ కూడా పునరావాసం కోసం ఏర్పాటు చేసి తీసుకునేవాడు. ఆ ఏడికి కొట్టేవాడు, పని చేయకపోతే కొడతాడు, మా చిన్న పిల్లల పని చేయకుండా కొడతాడు. అన్నీ మా బాధలు అన్నీ చెప్పుకోలేక అన్నీ కడుపులో పెట్టుకొని మేము దాచుకొని ఇన్నాళ్ళకి మా బాధ్యత తీర్పు సహాయం చేశారు కాబట్టి గవర్నమెంట్ మేము ఆంధ్రాకి చేరగలుగుతుంది. మేము మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలన్నప్పుడు మేము అక్కడే ఉండాల్సింది సార్. మీకు అందరికీ నమస్తే. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఎంత ఇచ్చారా? 30,000 ఇచ్చారు సార్. 30,000 ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఇన్ని రోజులేని కదా సార్. ఇప్పుడు మే నెల దాకా పని చేసి వచ్చేసేది. సంవత్సరం 2 సంవత్సరాలు? ఎంతకాలం అయింది వెళ్ళి? మేము 2 సంవత్సరాలు. ఏ ఊరు నుంచి వెళ్ళారు మీరు? మరుగు సంఘం, సర్వపల్లి జిల్లా, నెల్లూరు జిల్లా కదా? నెల్లూరు జిల్లా.
ఆ బాకీలు ఇప్పుడు చెల్లారు. మీ కూడా రైతుల కాడ మేము పనులు చేసుకున్న ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చిన ఆ డబ్బులన్నీ వాళ్ళు బొక్కులే రాసుకునేవాళ్ళే కానీ మాకేముంటుంది. ఎవరు తీసుకెళ్ళింది ఎవరు? మేకలు రాముడు. మేకల రావణయ్య ఆయన మీ మేస్త్రి. ఎంతమంది ఇల్లు ఉంటారా సుమారుగా? ఒక 40 మంది దాకా పోయి ఉన్నాం సార్. ఒక్క ఊరు నుంచి? ఒక్క ఊరు. మొత్తం ఇన్ని బస్సులు వచ్చారు కదా, మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు సుమారుగా? ఎంతమందిగా నాకు లెక్క తెలియదు సార్. రండి ముందుకు రండి. లెక్క మటుకు తెలియదు. మొత్తం ఫ్యామిలీ వెళ్తారు. ఫ్యామిలీ 1000 మంది పైగా ఉంటారా? 8 మంది ఉంటారా? చిన్న వాళ్ళంతా వాళ్ళు సర్వపల్లి. ఇప్పుడు ఇంకా మీ బాకీలు ఇంకా తీరలేదని? బాకీ తీరలేదని. ఇక్కడ దాకా ఎలా వచ్చారు? ప్రభుత్వానికి ఎడ తెలిసిందే? చెన్నై నుంచి ఇప్పుడు మా ఫ్యామిలీ అనుకో వచ్చింది, అక్కడికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు శ్రీహార్ అని అబ్బాయిని పడుతున్నారు సేటు. ఆ కొట్టేటప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేశారు. ఆయన సేటు ఇది లేకుండా వీడియో కాల్ చేసి వాళ్ళు అక్కడ తమిళనాడు వాళ్ళ కలెక్టర్కి ఫోన్ చేశారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడికి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా కూడా మేము ఇక్కడికి చేరగలిగింది. లేకపోతే మేము వచ్చి మేము రాలేము. బయటికి వచ్చేది కాదు. చెప్పు, నీ పేరుతో చెప్పు. సార్ మాది మా సరేపల్లి. మీకు అందరికీ నమస్కారాలు. నెల్లూరు జిల్లా అవును సార్. మేము మేస్త్రి తీసుకుని మేస్త్రి రావణయ్య తీసుకుని పోయి నిజామాబాద్ కాడ నుంచి మళ్ళీ ఆరుమూరికి ఖానాపూరి మగడి తీసుకొని పోయి ఈ రాయికి వచ్చి 1000 రూపాయల లెక్కన చేసేది సార్. ఆయన చేస్తే ఆయన ఒక బాక్స్ పోయి అటు తగ్గిస్తారు సార్. అది కష్టం సార్. అది చెప్పండి, చేస్తే కష్టం సార్. కాబట్టి పోయితే మేము పోయినాం సార్. మేము పోయితే బైక్ జలకోకుండా తీసుకున్న బైక్ మేము 12,000 తీసుకున్నాం సార్. మేము 12,000 తీసుకున్నాము. 12,000 తీసుకుంటే అట్లా జల్లలేదు మాకు బైక్. ఎన్ని రోజులు రూపాయి పడుతుంది సార్ మాకు బైక్. అది కాయపెట్టి తిరుపతి స్టేటు. మీకు సంవత్సరం ఎట్లా? నెలకింతనే అట్లా రోజుకింతనే? రోజుకి 2 ఉదయం నుంచి యాకజావ నుంచి 3 గంటల నుంచి 9 గంటల దాకా పోస్తాం సార్. మేము నైట్ 9 దాకా పోస్తే 200-300 పోస్తాం సార్. మేము పోయిన పరిస్థితుల్లో చిక్కుపట్టేసినాం సార్. మేము కాబట్టి ఇదిగో రకంతో చేసి బాకీలు జల్లకోకుండా బిడ్డల్ని ఇబ్బంది పెట్టి లేకుండా చేస్తాం సార్. కిరణ్ షేటు ఆయన దేవురా పరంట పక్క ఈ ఆత్మ ఊరు. ఇక్కడికి ఎలా వచ్చారా? ఇక్కడికి మనం గవర్నమెంట్ తరఫున మమ్మల్ని వాళ్ళకి ఎక్కడ తెలిసింది? సన్నయ్య నుంచి ఫోన్ చేస్తే, సన్నయ్య మనుషులు ఫోన్ చేస్తే వాళ్ళ ప్రకారంగా వచ్చి మమ్మల్ని అందరిని కూడా వాళ్ళ తరఫున తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడికి కావిలిలో డ్రాప్ చేశారు. దాని నుంచి మళ్ళీ ఇక్కడ మన సార్లు అందరూ సహాయంతో మళ్ళీ సరేపల్లికి మమ్మల్ని ఎవరు? సౌత్ రాజుపాలెం. ఎవరు వేరు మీరు పనికి? ఆరుమూరు. మేస్త్రి ఏం పని అక్కడ? ఇటుకరాయి పని. మేస్త్రి పేరు రమణయ్య. ఆడేం జరిగింది? ఆడ మీరు రావడం కారణం ఏంటి? ఏదో చెప్పు. ఇంకా మాకు సేపు నచ్చలేదు. డబ్బులు శాలరీ అప్పుడు ఇచ్చేసేదే? వారానికి మామూలుగా 300 పేమెంట్, చేతికి 300 ఇస్తారు. చీటీ 500. మీరు ఎంతమంది పోయారు మొత్తం? మేము 3, మా కూతురు మా బాబు. అంతేనా? ఆయన పేరు? ఓకే, మాట్లాడండి. సార్ మమ్మల్ని ఇక్కడ నుంచి రమణయ్య తీసుకోవాలి సార్. ఆయన పేరు రమణయ్య, సరేపల్లి. మాది ఊటుకోరు, ఎడవలూరు మండలం. మమ్మల్ని రాయపోతుకొని ఇటుక బట్టీలు కడుకొని ఆరుమూరుకి తీసుకెళ్ళి వాటిన మమ్మల్ని ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ తీసుకున్నాడు సార్. మాకు ఇచ్చింది 45,000 అయితే 1,16,000 రాసిన్నాడు బుక్ మీద. 1,16,000 రాసి ఆ అబ్బాయిని 2 సంవత్సరాలు దూరం చేసిండు సార్. మా పెద్ద అబ్బాయిని 2 అబ్బాయిని మాత్రం నా కాడే పెట్టిండు. ఒక పెద్ద అబ్బాయిని మాకు దూరం చేసి ఇక్కడికి వచ్చినాక మాకు చూపించిండు సార్. ఈ జనంలో మా పెద్ద అబ్బాయిని చూపించిండు.
మా పెద్ద అబ్బాయిని వచ్చినాక మా పెద్ద అబ్బాయిని చూపించి ఇలా ఈ ఘోరంగా ఇట్లా హింస పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ మేము ఈ కార్డులు, ఈ ఆధార్ కార్డులు, ఈ బ్యాంక్ అకౌంట్లు ఎవరిని అడగాలి సార్? మేము ఏ ఆఫీసర్ని అడగాలి? మేము అడుగుతుంటే ఇదిగా అది రాస్తుంటే ఇది రాస్తుంటాం. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? అమౌంట్ ఎంత అమ్మా మీకు రోజుకి ఎంత ఇస్తాను అన్నాడు? రోజుకి 500 పని చేస్తాం సార్. 500 పని చేస్తే వారానికి వచ్చి 500 ఇస్తాడు. వారానికి 500? మా ఫ్యామిలీ మీద 500 ఇస్తాడు. 300 చీటీ 200 చేతికి ఇస్తాడు. ఆయనే రాలేదు సార్ అన్న. ఆధార్ కార్డు అన్నీ తీసేసుకున్నాడు. మొత్తం తీసుకుని బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకున్నాడు. ఇక్కడి నుంచి పాత పిల్లలు అమ్మో డబ్బులు పడినాయి సార్. మొత్తం కూడా తీసేసుకున్నాడు. మా పైసలు మొత్తం తీసుకున్నాడు. మా బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు. ఇలా ఘోరంగా మమ్మల్ని ఇప్పుడు పంపించింది సార్. మాకు కూడా మాకు ఇచ్చింది 20,000 అయితే 1,17,000 అయితే ఆ మాట మాట్లాడినందుకు మా అబ్బాయిని దూరం చేసి వాళ్ళు అమ్మాయిలు కూడా పిల్లగాని అమ్మాయిలు మాత్రం బాగా తీసుకెళ్తాడు. ఆడవాళ్ళని ఎక్కువ కొడతాడు. మగవాళ్ళని కూడా ఎక్కువ కొడతాడు. ఇంకా ఎంత బాగా పెడుతుంటాడు. మీదే ఊరమ్మా? మాది ఊరే. అదేం జరిగింది పెద్దనా? అదేం జరగలేదు సార్. అది మా పని చేస్తున్నాము. పని జరుగుతూ ఉండింది, బాగానే ఉండింది. వర్షాలు పడుతూ చేసి ఖరాబ్ అవుతా ఉంది. అదే పని ఏ ఊరు పెద్ద అయినా మీద? మాది పుట్టేపాలెం. ఏం పని ఆడ? ఇటుకు పని. రోజుకి ఎంత ఇచ్చేవాళ్ళు? మాకు ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఇచ్చేది? ఎప్పుడు ముందుగా అడ్వాన్స్ ఇస్తారుగా, అవి మనకు లాస్ట్లో లెక్కలు చూసి మన బాగా వెళ్ళిపోతే మిగతా డబ్బులు మనకి ఇస్తారు. అతనిదే ఊరు? ఆరుమూరు. నేను పని జరగలేదు. ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టాడా మిమ్మల్ని? ఏమైందమ్మా? ఏమైందంటే అక్కడికి వెళ్ళినాక పని ఎందుకు చేయట్లేదు అంటే 20 పని చేయాలా చేసి అంతమంది అన్నారు చేసేవాళ్ళు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్పని అడుగుతూ ఉంటారు. అదేమంటే పని చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఫోన్లు చేసి చెప్తా ఉంటాడు. గలీజు అడుగుతూ ఉంటాడు. ఎట్ట పడితే అట్ట తిడతా ఉంటాడు. ఆడలు కూడా అది ఇది అనకూడదు, ఏదంటే అది. ఆయన పేరు కిరణ్ కుమార్. ఏ ఊరు అది? ఆర్మూరు. బట్టిలు బేగం బట్టి మగిడి. ఇప్పుడు డబ్బులు అప్పుడే ఇచ్చేసేది? డబ్బులు కూడా తక్కువ 300 మీ కూలి అని చెప్పి అని తీసుకోబోడు. కూలి ఇంతని మనకు ఆశ ఎక్కువ చెప్తారు. మనకి మీకు ఎంత కాదు తీసుకోవాలి, 1,00,000 2 లక్షలు తీసుకోమని చెప్తారు. మనం తీసుకెళ్ళాక 50,000 10,000 కానీ 20,000 ఇస్తారు. అడగలేక మీదే ఊరు? మాది ఫ్యామిలీ అడుగురా. ఆధార్ కార్డులో అవి తీసుకున్నాడు నిజమేనది? మా ఆధార్ కార్డు ఫోన్లు ఫోన్ తీసుకున్నాడు ఆయన? లేదు, బైక్ ఒకటే ఉంది. బైక్ ఒకటి ఉందా మీది? చెప్పారా మీరు అక్కడ? సరే. డబ్బులు ఎప్పుడు ఇచ్చేసేది? మామూలుగా ఇటుకైతే 1000 ఎప్పుడు ఇచ్చేదే? మామూలుగా పోయి అన్నం మీదేనా ఆయన పెట్టారు? మామూలుగా మీరు ఇల్లు ఇచ్చిపోయి ఉన్నాయి. ఇల్లు ఏం